ఇదే మూడా? క్షమించండి. 4వ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనంలో మరొక కోణాన్ని చూస్తున్నాం. సజీవులమై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన శరీరం ఆనందంతో కేకలు వేయాలంటే ప్రభుని బట్టి మనం చేయాల్సిన మొదటి మాట ఏంటి? ఆయన వనంలో ఒక గూడును కట్టుకోవాలి, కలిగి ఉండాలి. క్షమించాలి, కలిగి ఉండాలి, దాన్ని పొందుకోవాలి. కనుగొనాలా, దాన్ని పొందుకోవాలి. 2, ఆయన సన్నిధిలో గూడు కట్టుకోవాలి, అంటే ఆయన బలిపీఠం దగ్గర ఉండాలి. క్షమించండి, ఆయన గూడు దగ్గర ఉండాలి. 3, ఆయన బలిపీఠం దగ్గరే మనం ఉండాలి. ఆ బలిపీఠం నుండి వెలుపడికి వెళ్ళకూడదు. ఇక 4వ కోణం ఏంటంటే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన కృపను బట్టి పిల్లలను పెట్టుటకు స్థలము దొరికిందంట. ఏం పెట్టుటకండి? పిల్లలు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంది? సైన్యములకు అధిపతి యగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపెట్టున్నదే పిచ్చుకలకు నివాసం దొరికిన పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం దొరికింది. ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే పిల్లలు పెట్టడానికి స్థలం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధి, బలిపెట్టమే. క్షమించండి, దేవుని సన్నిధిలోనే. అంటే పిల్లల్ని పెట్టడానికి ఏ పిల్లల్ని పెడుతున్నాయి? వానకోయలు. ఏం పెడుతున్నాయి? వానకోయలు. పిల్లలు పెట్టడానికి స్థలం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలోనే వానకోయలు పిల్లలు పెడుతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? ఫలభరితమైన జీవితం ఉంది. ఆత్మానుసారంగా అనేకమైన ఆత్మల్ని కలిగి ఉంటుందని అర్థం. ఏం కలిగి ఉంటుంది? అనేకమైన నూతనమైన ఆత్మలను సంపాదించుకుందని అర్థం. ఏమర్థం? ఆత్మానుసారంగా నూతనమైన ఆత్మను సంపాదించుకుందని అర్థం. బల దగ్గరికి వచ్చాం, బలలో పాల్గొంటున్నావు, నువ్వు సజీవుడివి, జీవం కలిగి ఉందంటే ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్తాను. ఎన్ని ఆత్మలు దేవుని సన్నిధిని నడిపించావు? పెద్దలైనా చెప్పొచ్చు, పరిచారకులైనా చెప్పొచ్చు, విశ్వాసులైనా చెప్పొచ్చు, వృద్ధాప్యులు ఉండేవారు యవనస్తులైనా చెప్పొచ్చు. అందరికి సంబంధించినటువంటి మాట, ఎవరు మౌనంగా ఉండదు. ఆయన కృపను బట్టి పిల్లల్ని పెట్టుటకు వాన కోయలకు స్థలము దొరికింది ఆయన సన్నిధిలో. అంటే ఒక కొత్త పిల్లల్ని కనగలుగుతున్నారు. నేను ఎన్ని కొత్త ఆత్మలకు దేవుని మందిరాన్ని తీసుకొచ్చాం. ఎన్ని కొత్త ఆత్మలు కాదు, ఎన్ని కొత్త ఆత్మలు దేవుని మందిరాన్ని తీసుకొచ్చాం. ఒక సేవకుడిగా ఉండవు. దేవుని ఆత్మని దేవుని మందిరానికి నడిపించలేనప్పుడు నువ్వు సేవ కూడా అది వ్యర్థమే. ఒక సంఘ పెద్దగా దేవుని మందిరంలో బలలో పాల్గొని సంఘ పెద్దగా ఉండవు. నువ్వు ఒక కొత్త ఆత్మని దేవుని మందిరాన్ని తీసుకురాలినప్పుడు సంఘ పెద్దగా ఉండే అర్హత కూడా నీకు లేదు, నాకు లేదు. ఒక పరిచారకుడిగా ఉండవు. ఒక ఆత్మని దేవుని సంఘంగా నడిపించలేనప్పుడు పరిచారకుడిగా ఉండటానికి అనర్హుడివి. ఒక విశ్వాసగా ఉండవు, ఒక దేవుని బిడ్డగా ఉండవు. దేవుని మందిరానికి ఒక ఆత్మ నువ్వు నడపలేనప్పుడు నువ్వు విశ్వాసిగా ఉండా అవిశ్వాసవే. సేవకులమని పేరెందుకు, సంఘ పెద్దలమని గొప్పలెందుకు, పరిచారకులమని ఆధిక్యతలెందుకు, విశ్వాసులమనే ధన్యత ఎందుకు? ఒక ఆత్మను కూడా దేవుని మందిరానికి నడిపించినప్పుడు ఎందుకు చెప్పు? ఒక సేవకుడు సేవ చేసిన ఒక ఆత్మ కూడా దేవుని మందిరానికి వచ్చి రక్షించబట్టలేదంటే ఆ సేవకుడు సేవ చేసిన విఫలమే. ఒక సంఘంలో సంఘ పెద్దగా ఉన్నప్పుడు ఒక ఆత్మని మందిరానికి నడిపించలేనప్పుడు అతడు సంఘ పెద్దగా ఉంటాను కూడా అనర్హుడు. ఒక పరిచారకుడు దేవుని సన్నిధిలో పరిచయం చేసినప్పుడు ఒక ఆత్మని దేవుని మందిరానికి నడిపించలేనప్పుడు అతను పరిచారకుడు ఉండడానికి అనర్హుడు. ఒక విశ్వాసి దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు మరొక విశ్వాసిని మరొక వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొచ్చి విశ్వాసిగా అనుమతించడానికి దేవుని కృపను బట్టి ఒక మనుషుని ఒక అన్యుని దేవుని మందిరానికి నడిపించలేనప్పుడు నేను విశ్వాసగుండా ఆ పేరు అనిపించుకోవడానికి కూడా మనం యోగ్యం కాదు. ఆ పేరు అనిపించుకోవడానికి కూడా, అంటే సేవకుడు అనిపించుకోవడానికి, సంఘ పెద్ద అనిపించుకోవడానికి, పరిచారకుడు అనిపించుకోవడానికి, విశ్వాసం అనిపించుకోవడానికి కూడా యోగ్యమే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇవాళ ఉంటే ఉంటారు, రేపు పోతే పోతారు. చెప్పే వాక్యం గట్టిగానే చెప్పాలి. నువ్వు సంఘ పెద్దగా ఉండాలంటే చేయాల్సిన కోణం ఇదే. ఒక ఆత్మ నిన్ను బట్టి దేవుని మీదకి రావాలి. అది సంఘ పెద్ద యొక్క విధానం. ఒక ఆత్మని దేవుని మందిరం తీసుకురాలేకుండా నేను సంఘ పెద్దనని చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఒక పరిచారకుడు దేవుని మందిరానికి అనేక మందిని దేవుని మందిరం నడిపించలేనప్పుడు, తీసుకురాపోయినప్పుడు అది సిగ్గుచేటు. ఒక విశ్వాసి, ఒక ఆత్మ, నశించిపోతున్న ఆత్మని దేవుని సన్నిధికి తీసుకురాలేనప్పుడు అది సిగ్గుచేటు. ఒక రక్షణ లేని వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి రక్షణకరంగా మారటానికి దేవుని వాక్యం చెప్పలేనప్పుడు ఆ సేవకుడు సిగ్గుపడాలి. ఒకళ్ళని గొప్ప లేదు, ఎవరైనా సరే సిగ్గుపడాల్సిందే. ఒక సేవకుడు కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు రక్షించడానికి అనుభవం నడిపించకపోయినా, ఒక సంఘ పెద్ద కొన్ని ఆత్మలు తీసుకురాపోయినా, ఒక పరిచారకుడు దేవుని మందిరానికి అనేకలు తీసుకురాపోయినా, ఒక విశ్వాసి మరొక ఆత్మను నడిపించలేకపోయినా నువ్వు బల్లలో పాల్గొనడానికి యోగ్యుడు కాదు. అర్థమైందండి? ఈరోజు సంఘ పెద్దలైనా పరిచారకులైనా మరలా చదువుతున్న వాళ్ళంటే రేపు పోతా మిమ్మల్ని అన్నానని మీరు బాధపడినా నాకు అభ్యంతరం లేదు, చెప్పాల్సిన చదువుతున్నా అంతే. ఒక సంఘ పెద్ద అయినా, ఒక పరిచారకుడైనా, ఒక విశ్వాసైనా, ఒక సేవకుడైనా ఒక ఆత్మని దేవుని మందిరానికి నడిపిలేనప్పుడు మనం ఈరోజు బల్లలో పాల్గొంటే సిగ్గుతో బల్లలో పాల్గొనడం తప్ప మంచికరంగా కాదు. ధైర్యంగా బల్లలో పాల్గొంటే మన యోగ్యం కాదు. నిన్ను బట్టి ఒక ఆత్మ దేవుని మందిరానికి రాలేనప్పుడు వాళ్ళ కోయిలు బలిపీఠం దగ్గర పిల్లల కంటనే, అంటే ఆత్మానుసారంగా మనం దేవుని యొక్క దైవికమైన క్రమంలో దేవుడు మనకిచ్చిన రీతిలో నూతన ఆత్మలు మనం కనలేనప్పుడు దేవుడు మనకిచ్చిన స్థానం నుండి మనం తప్పుకోవటం మంచిది. ఎందుకంటే తీర్పు అన్న రాకుండా ఉండిద్ది. ఏమి రాకుండా ఉండిద్ది? తీర్పు అన్న మనకు రాకుండా ఉండిద్ది. మనకున్న గొప్ప పేరు, ఆ పొజిషను, ఆ పర్పస్ని బట్టి నేను సంఘంలో ఈ స్టేజీలో ఉన్నానని చెప్పుకున్న ఒక ఆత్మను నడిపించకపోయినప్పుడు ఇక్కడ ఎవరేమనరు. ఏమనంటే సేవకుని ట్రాన్స్ఫర్ అవ్వమంటారు, మేమన్నా మౌనంగా ఉండేస్తాం. ఒకవేళ పెద్దలు లేదన్నా నన్నుకో ఎప్పుడైనా మాకు ఈ సేవకుడు వద్దంటారు. విశ్వాసులు చెబితే ఎప్పుడైనా వద్దంటారు. అందుకే మేమేమంటలా, వదిలిపడేస్తున్నాం. ఒకరోజు దేవుడు అడుగుతాడు నిన్ను. ఎవరు అడుగుతారు? అప్పుడు దేవుని కూడా ట్రాన్స్ఫర్ చేద్దామా? అవకాశమే దొరకదిక. ఆయనే మనం ట్రాన్స్ఫర్ చేస్తాడు పరలోకం నుండి నరకానికి. జాగ్రత్త. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు ఎంతవరకు కాపాడుకుంటున్నావు? నీకు ఇచ్చిన స్థానం ఏంటి? నీకు ఇచ్చిన పొజిషన్ ఏంటి? ఒక ఆత్మని దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నావా? నేను చెప్పగలుగుతాను. నరసాపూర్ వచ్చిన తర్వాత కొన్ని ఆత్మలు రక్షణ మారుమూసి పొంది బాప్తిసం తీసుకున్నాయి. చెప్పిన వాక్యాన్ని బట్టి నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఆ ప్రతిఫలాన్ని పొందుకునే స్టేజ్లో ఉండా. మరి సంఘ పెద్దలు ఏ స్టేజ్లో ఉంటారు? పరిచారకులు ఏ స్టేజ్లో ఉంటారు? విశ్వాసులు ఏ స్టేజ్లో ఉంటారు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించేయండి. నేను వచ్చిన తర్వాత ఎప్పుడు మందిరానికి రాని వాళ్ళు కూడా వచ్చి బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మందిరానికి అప్పుడప్పుడు వస్తూ బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మరి మీరేంటి? అంటే నా పొజిషన్ నేను నెరవేర్చేశాను, నేను బల్లో పాల్గొనడానికి యోగ్యుడిని నా మటుకు నేనైతే. మరి మీ పరిస్థితి ఏంటి? అంటే ఈరోజు బల్ల నా ఒక్కడ కొరకు ఏర్చుకోవాలా, మీ కొరకు కూడా విరవబడాలా? ఎవరి కొరకు విరవబడాలి బల్ల? ఒక ఆత్మను తీసుకురాలా, ఒక ఆత్మ దేవుని మందిరానికి నడిపేట్లా. ఎలా బలలో పాల్గొంటాం? వాన కోయలు చూడండి, అవి వచ్చినాయి బలిపీఠం దగ్గర. తర్వాత ఏం చేస్తున్నాయి? దేవుని సన్నిధికి అవి వచ్చినాయి, మళ్ళీ పిల్లలను కూడా పెడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? అవి మొదట వచ్చినాయి, తర్వాత పిల్లలను కలిగి ఉంటున్నాయి. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు కన్నా పిల్లలేరి, నువ్వు కన్నా విశ్వాసులేరి, నువ్వు కన్నా దేవుని పెట్టలేరి. జాగ్రత్త. బల్లంటే ప్రభు దేహం, ప్రభు రక్తం. అంటే ఏదో నేను దేవుని బిడ్డను నేను బల్ల పాల్గొనొచ్చలే, బల్ల పంచవచ్చులేని రావద్దు. అర్హత ఉందా లేదా? ఆ బల్ల విరిచేటప్పుడు చాలాసార్లు నేను పరీక్షించుకుంటా. ప్రభా, ఈ బల్ల నేను ఎరగటానికి యోగ్యనేనా? నేను అర్హునేనా ప్రభా? నేను నా జీవించిన జీవితం చూడగా నేనైతే యోగ్యుని కాను ప్రభా, నేను అర్హమైన వాడిని కాను ప్రభు అని బల్ల పెట్టేటప్పుడే అది పెట్టడానికి కూడా నేను యోగ్యుని కాదని పరీక్షించుకుంటా. మరి పంచే మీరు ఎలా పరీక్షించుకుంటున్నారు? తినేవాళ్ళు ఎలా పరీక్షించుకుంటున్నారు? ఇప్పుడు అప్పుడే వదిలేనా? తినేవాళ్ళు ఎలా పరీక్షించుకుంటున్నారు? యోగ్యుడివేనా? యోగ్యురాలివేనా? ఒక్క ఆత్మను కూడా దేవుని మందిరానికి నడిపించుకోకుండా ఎలా వచ్చి బలలో పాల్గొంటా? ఇట్లా అంటున్నానని తప్పుగా ఏ సిస్టర్సు ఏ బ్రదర్స్ అనుకోదు. కొన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి
భార్యాభర్తలకి పిల్లలు లేకపోతే ఈ లోకంలో ఇచ్చే ముద్ర ఏంటి? పెద్దగా చెప్పండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆత్మీయ పిల్లలు లేరంటే భౌతికంగా పిల్లలకు అన్నవాళ్ళమే గొడ్రాలు గొడ్డుమోతాడంటమే. విశ్వాస జీవితంలో పిల్లలకి అంటలేదని మనల్ని దేవుడేమనాలి? ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఏ స్టేజ్లో ఉండవో దేవుని దృష్టిలో? రే సహోదరి, ఏ స్టేజ్లో ఉండవో అర్థం చేసుకో. పిల్లలు కనకపోతేనే ముద్రేసేస్తాం. పలానోళ్ళే పిల్లలు లేరు, ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు అట్టుండారని ముద్రేస్తాం. సరే, ఆ ముద్రను ఎట్టగో బాధలో దుఃఖాన్ని భరిస్తున్నారు. వాళ్ళు దేవుడు అనుమతించేదాకా వాళ్ళు భరిస్తారు ఆ బాధ. కానీ ఖచ్చితంగా గర్భఫలం వచ్చేది రాదని లేదు, ఖచ్చితంగా వచ్చింది. ఆ నిందన వాళ్ళు ఒకరోజు తొలగించుకుంటారు. కానీ ఇప్పుడు నీకున్న నిందను తీసేసేవాడు ఎవరు? ఆ నింద పోవాలంటే ఒక ఆత్మను నువ్వు తీసుకురావాలి దేవుని మందిరానికి. గొడ్రాలన్న నింద పోవాలంటే ఒక బిడ్డకు జన్మనిస్తే కానీ పెంచుకుంటే కాదు. ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ నింద పోయిద్ది, పెంచుకున్నంత మాత్రాన నింద పోదు. ఎప్పుడు పోయిద్ది? కంటేనే పోయిద్ది. నా ఆత్మీయ జీవితంలో గొడ్రాలన్న తనం పోవాలంటే ఆత్మీయ పిల్లలను కనాల్సిందే. అప్పుడే నీవు కొన్న ఆ బిరుదు పోయిద్ది. అట్లా లేకుండా నువ్వు ఎన్ని రోజులు బలలో పాల్గొన్నా దేవుని సన్నిధిలో పిల్లలను కనలేని స్థితిలో ఉండవు. కాబట్టి బైబిల్ ప్రకారం నువ్వు అనర్హురాలు బలలో పాల్గొంటాను. ఎలా ఉండి బలలో పాల్గొంటున్నాము? పిల్లలను కనిన స్థితిలో ఉండామా? గొడ్రాల స్థితిలో ఉండి బలలో పాల్గొంటున్నావా? లోకంలో మనం గొడ్రాలు గొడిమోతాడు అనిపించుకుంటాం. ఆ స్థితిలో పాల్గొంటున్నావా? నిన్ను బట్టి కాదు, అసలు నువ్వే ఒక ఆత్మను కూడా దేవుని మీద నడిపించకపోయినప్పుడు, రక్షించబడిన వాళ్ళు నడిపించడం కాదు, రక్షణ లేని ఆత్మని దేవుని మీద నడిపిస్తే నువ్వు అప్పుడు పిల్లలుగా అన్నట్టు. అలా లేనప్పుడు నువ్వు దేవుని మందిరంలో బలలో పాల్గొంటాను కూడా యోగ్యత లేదని గుర్తుపెట్టుకో. ఇది ఎన్నో మాట. యోగ్యత లేనప్పుడు దేవుని సన్నిధిలో మహిమగల శరీరం కలిగి దేవుని దర్శించి ఆనందంతో నువ్వు ఉండలేవు, యోగ్యతను కోల్పోయినప్పుడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దాం రండి. ఇక ముగిచ్చేస్తున్నాను, అన్నీ అయిపోయిన వంటలు కూడా. రండి, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. వాన కోకిల, నా బైబిల్లో కోవిల అని ఉంది, చదవండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 5వ మాట ఆయన ద్వారా వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది. పిల్లలు పెట్టుటకు వానకోలు గూడు స్థలం దొరికాను అలా. దాంట్లో మరొక కోణం ఏం కనబడుతుందంటే వ్యాఖ్యానంలో ఆయన ద్వారా తన పిల్లలను పెంచుకోవటానికి మర్మం తెలపబడిందంట. వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది. ఏం తెలపబడిందండి? మర్మం. ఏంటా మర్మం? ఆయన ద్వారా పిల్లలు పెంచుకోగలుగుతాం. ఎవరి ద్వారా పెంచుకోగలుగుతున్నారు? దేవుని ద్వారా. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. అంటే వాన కోయలు చూడండి ఎంత జ్ఞానం కలిగినవో. మనం జ్ఞానవంతులమా? వాన కోయలు జ్ఞానవంతులనా? వాన కోవెల్లే పిచ్చుకులే జ్ఞానం కలిగినవి మనకంటే కూడా. వాన కోవెల్లే జ్ఞానం కలిగినవి మనకంటే కూడా. వాన కోయలు ఎలా ఉందండి? ఆయన బలిపీఠం దగ్గర పిల్లల కంటుంది, ఆయన బలిపీఠం దగ్గర ఉంటుంది, ఇంకా ఆయన సన్నిధిలోనే పిల్లలు పెంచుతుంది. ఏం చేస్తుంది? పిల్లలు పెంచుతుందంట. అది వ్యాఖ్యానంలో రాసి ఉంది, నేను తర్వాత కావాలంటే చెప్తా. పిల్లలు పెట్టుటకు వానకోవెల గూడు స్థలం దొరికినంటే పిల్లలు పెంచుకోవడానికి. ఏ పిల్లలు అయితే పెట్టిందో ఆ పిల్లలు పెంచుకోవడానికి ఎక్కడికి వెళ్తుందమ్మా? దేవుని సన్నిధిలోనే ఉంటుంది, బయటికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధిలోనే. ఈరోజు మన పిల్లలు మనం ఎట్లా పెంచుతున్నాం? వాన కోయలకుండా జ్ఞానం మనకు లేకపోతే మనం విశ్వాసులు కానీ పిలవబట్టాను కూడా యోగ్యులం కాదు. మనం విశ్వాసులను పిలవబట్టాను కూడా యోగ్యులం కాదు. వాన కోయలు ఎలా ఉండే చెప్పండి? దేవుని సన్నిధిలో దేవుని ద్వారా తమ పిల్లలు పెంచుకుంటూ వస్తున్నాయి. ఈరోజు మన పిల్లలు మనం ఎలా పెంచుతున్నాం? రేపటి దిన అలాగే ఉంటారు. బైబిల్ అంటుంది, బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలిగిపోడు. ఎందుకంటే నువ్వు సరైన పునాది చిన్న వయసులో నీ పిల్లలకి వేస్తే పెద్ద ఎరిగిన తర్వాత వాడు తొలిగిపోడు. ఇప్పుడు మార్కోల అబ్బాయి ఉన్నాడు, పాస్టర్ నన్ను ఒకసారి బూతులు తిట్టరంటే తిట్టాడు అనుకో, రేపు ఏం చేస్తాడు చెప్పు? ఇష్టం మాకేం చేస్తాడు? రేపు తిడతాడు, కొడతాడు కూడా. అంతేనమ్మా స్వాతి? ఇప్పుడు నేర్పాం కాబట్టి రేపు పొద్దున్న తిడతాడు. అంటే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఏమని పెంచుతున్నాం?
వాన కోయిలలో తన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచుతుంది, దేవుని వనములో పెంచుతుంది. అంటే దేవుని సన్నిధిలో వాన కోయిలు తమ పిల్లల్ని పెంచుతున్నాయంటే ఒక విశ్వాసి తన క్రైస్తవ జీవితంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆత్మానుసారమైన విధానంలో తన పిల్లలు ఎదుగుతున్నారని అర్థం. ఎలా పెంచుకుంటాం తన పిల్లల్ని? ఆత్మానుసారమైన విధానంలో. ఇప్పుడు మనం వద్దాం రండి అసలైనకి. మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు చెప్పి జ్యోతక్క. వాన కోయిల తన పిల్లల్ని ఎలా పెంచుకుంటూ వచ్చింది? దేవుని దగ్గర దేవుని సన్నిధిలో పెంచుకుంటూ వస్తుందంటే ఆత్మానుసారంగా పెంచుకుంటున్నారు. మనం మన పిల్లల్ని ఎలా పెంచుకుంటూ వస్తున్నాం చెప్పాలి. అయ్యో మక్క ఎలా పెంచుకుంటూ వెళ్తున్నాం చెప్పు రాములు మక్క. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం దేవుని సన్నిధిలో? కొంతమంది ఉంటారు, రే ఎక్కువసేపు దేవుని మందిరంలో పనిచేయదురా, త్వరగా చేసి చాలంటారు. ఇలాంటి టీంలు ఉంటారు కొంతమంది, లేరా? ఉంటారు. ప్రతిసారి మా అబ్బాయికే చెబుతావు అన్న పని ఇంకెవరికే చెప్పవు, ప్రతిసారి మాకే చెబుతావు పని మనం అంటాం. వచ్చిన కొత్తలో ఒక అక్క ఉంది, బాత్రూమ్లు కడిగి డ్యూటీ చేశా. మా అబ్బాయి బాత్రూమ్లు కడగడం అన్నా ఉంది, కడిగిస్తా చూడక్క అని చెప్పని కడిగిచ్చేవారు. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఆత్మానుసారంగా ఎదగాలంటే మన పిల్లలు నలిగి ఉండాలి. కింద ఎలా ఉండాలా? నలిగిపోవాలి. అన్ని విషయాల్లో నలిగిపోవాలి. పౌలు వలె ఎలా ఉండాలా? పౌలులాగా అన్ని విషయాల్లో నలిగిపోయి ఉండాలి. శరీర క్రియల విషయాల్లో, శరీరానుసారంగా దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు మన బిడ్డలు మనం దేవుని మందిరంలో పెంచితే అన్ని విషయాల్లో కూడా మన బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతారు. భూ సంబంధమైన విషయాల్లో నలిగిపోయి ఉంటారు. దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఎవరు? సమూయేలు. సంసోను కాదండి, దారుణమైన జీవితం జీవించాడు సమూయేలు జీవితం చూడండి. తన తల్లి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఎలా ఉంటాడు సమూయేలు? మనం ఫోన్ చేస్తాం, ఇంకెంతసేపు రా దేవుని మందిరంలో పని, త్వరగొచ్చే అంటాం. ఎంతసేపు చేస్తావు దేవుని మందిరంలో పని? మేము పిలుచుకోవాలి, కిరణ్ అన్న, మేము శ్యామన్న పిలుచుకోవాలి, అన్న రెండయ్యా, అయ్యా రెండయ్యా దేవుని మందిరం పని అని. సమూయేలును తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది హన్న. మరలా వెనక్కి తిరిగి చూడలా. ఏలీ దగ్గరకు వచ్చి, అయ్యా నా పిల్లోడు కష్టపడుతున్నాడు, నా పిల్లోడు ప్రయాసపడుతున్నాడు, చెమటోడుతున్నాడు, నీ బిడ్డల కంటే ఎక్కువగా నా పిల్లోడికి ఎక్కువ పని చెబుతున్నావని ఏ రోజు నిందేలా. అతడు నలిగిపోవాలా, విరిగిపోవాలా, అప్పుడే సువర్ణ వలె తీర్చబడతాడని అన్న వదిలేసింది తన బిడ్డని దేవుని సన్నిధిలో. విరిగిపోయి నలిగిపోయిన అనుభవంలో సమయంలో ఉండాలి. కాబట్టి చిన్నతనంలోని అన్ని విషయాల్లో విరిగి నలిగిపోయి దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. కాబట్టి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు యొక్క పేరు గాంచింది. దేవుడు అంతగా ప్రసిద్ధి చేస్తూ వచ్చాడు సమూయేలుని. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో తన పిల్లల్ని పెంచడానికి హన్నా ఇష్టపడింది. ఈరోజు మనం దేవుని మందిరంలో మన పిల్లల్ని పెంచడానికి ఇష్టపడతలేదు. కాబట్టే వారు అపవిత్రమైన వాటి వైపు వారు కన్నులు త్రిప్పివేయబడి, చాటింగ్లు, గీటింగ్లు అని సెల్ ఫోన్లో వేరే వాళ్ళతో రకరకాల ఫోన్లు మాట్లాడుకోవడం, పిచ్చి పిచ్చి సావాసాలు కలిగి ఉండటం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, ఏదేదో తల్లిదండ్రులు చేయకోకుండా అక్కడ కలిసి ఇక్కడ కలిసి ఇద్దరు కలిసి ఎక్కడెక్కడో తిరగటాలు, ఇవన్నీ సరైన పెంపకం లేకపోబట్టే దేవుని సన్నిధిలో. నీ మొటికి నీ పిల్లల్ని బాగా పెంచుతున్నావు, నేను దాని విషయంలో తప్పంటలా. కానీ దేవునిలో ఆత్మీయంగా నీ పిల్లలు పెంచితే వేరే వాళ్ళతో తప్పు చేయడానికి భయపడతారు, అసలు వేరే వాళ్ళతో మాట్లాడటానికి భయపడతారు. ఒక దేవుని మందిరంలో ఆత్మీయంగా పెంచబడిన పిల్ల ఎలా ఉంటారో తెలుసా? ఒక స్త్రీ దేవుని మందిరంలో ఉన్న మరొక సహోదరుడితో మాట్లాడటానికి భయపడింది. ఒక పురుషుడు దేవుని మందిరంలో ఉన్న మరొక సహోదరితో మాట్లాడటానికి భయపడతాడు. అమ్మో, నేను మాట్లాడే మాట దేవుని దృష్టిలో తప్పుగా ఉండిద్దేమో, నేను చూసే చూపుగా నా మాట దేవుని దృష్టిలో తీర్పులోకి వచ్చిందేమో అన్న భయముతో ఉంటారు. ఇప్పుడు ప్రజలు చూడగా ఎలా ఉంటున్నారు? దేవుని మందిరంలోనే ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేది తెలుసమ్మా, పబ్జీలు గిబ్జీలు. ఇప్పుడు ఆల్రెడీ చూసా దేవుని మందిరంలో గేమ్స్. అంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో అర్థం చేసుకోవాలి. లేరు పాపం, వాళ్ళు ధన్యులు. లేకపోతే ఉండట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఉండేది, క్లాస్ ఉండేది. వాళ్ళు ముందలే గ్రహించి వెళ్ళిపోయినట్టున్నారు. వీళ్ళారా, మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎలా పెంచడానికి ఇష్టపడుతున్నాం? చాలామంది కొట్లాటలు నేర్పిస్తారు.
గొడవలు నేర్పిస్తారు, వాడిని తిట్టు వీడిని తిట్టు అని నేర్పిస్తారు. అది మంచిది కాదు. ఓ రోజు నిన్ను తిడతాడు, నీ తర్వాత సేవకుని కూడా తిడతాడు, ఆ తర్వాత దేవుని కూడా తిడతాడు. మనం నేర్పించే బోధ ఇంపార్టెంట్, పెంచే పెంపకం ఇంపార్టెంట్. వాక్యం ఊరకనే చెప్పట్లా, బాలుడుగా ఉన్నప్పుడే పునాది వేయాలి. మొక్క అయినప్పుడు వంగనది మ్రానైన తర్వాత వంగిద్దా? చిన్న వయసులోనే మన పిల్లల్ని మనం నేర్పించాలి. అయ్యా ఈ ప్రార్థన ఎలాంటిది, ఈ ఆరాధన ఎలాంటిది, ఈ యొక్క దేవుని మహింపరచడం ఎలాంటిది అని మనం నేర్పించాలి. నేను నా బిడ్డలకు ఏం నేర్పించలేదు, కానీ వాళ్ళు నన్ను చూసే నేర్చుకుంటూ వస్తున్నారు. నాకంటే ఎక్కువగా సిస్టర్ బాగా నేర్పించింది ఇంటికాడ. రాత్రి మేము పడుకునేసరికి 1:30 అయింది. ఎందుకు తెలుసా? మా 3వ పాప, మా 2వ పాప పాటలే పాడేస్తున్నారు, ఏమైనా చేయగలవని, సంసోను భలే భలే సంసోను అని, ఇంకా పాడిన పాటలే పాడుతున్నారు. నాకు నవ్వు వచ్చేస్తుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న పిల్లలే ఇట్లా పాడుతున్నారంటే వారు పెద్దరిగిన తర్వాత ఇంకా దేవుని ఎలా మహిమపరుస్తారు? ఆ జీవితం చాలు. నేను ఆడపిల్లలు ఇచ్చారని ఏ రోజు బాధపడలా, ఇప్పుడు సంతోషిస్తున్నా. అప్పుడు బాధపడలేదు, ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకు? ఒక రోజు నా పిల్లలు దేవుని మహింపరుస్తారు. ఇప్పుడున్న మగ పిల్లలు చూడగా ఎట్లుండారు, ఇప్పుడున్న మగ పిల్లలు ఎట్లుండారు, వాక్యం చెబుతూ ఉంటే మధ్యలోనే వెళ్ళిపోతారు. కాబట్టి నా పిల్లలు, నాకు ఆడపిల్ల పుట్టినందుకు సంతోషిస్తున్నా. ఓ రోజు దేవుని మహింపరుస్తారు. చిన్న వయసులోనే దేవుని మహింపరుస్తారంటే ఇంకా పెద్ద వయసులో నేను గమనిస్తాను. పిల్లల్ని ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన కేకలు పెట్టుకు అరుస్తూ ఉంటారు, ఏసయ్యా ఏసయ్యా నా బలం అని ఏదో ఒకటి పాడుకుంటూ ఉంటారు. నాకు అప్పుడు అర్థమైంది, నేనంటే సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి వాక్యం బోధించుకుంటే వెళ్తాం, ఇంటికాడ పట్టించుకోవడం తక్కువ. కానీ ఖచ్చితంగా సిస్టర్ అయితే ఈ విషయాల్లో మనకి జాగ్రత్తగా వాళ్ళ ప్రార్థన ప్రతి రేత్రి వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన చేయించింది, నేర్పించింది. ఇలా ప్రార్థన చేయాలి, ఇలా చేయండి. నాకు అనిపించింది, ఒకరోజు వీళ్ళు ఎంతో సువర్ణ వలె ఉంటారు. నేను గొప్పతనంగా చెప్పట్లా, మన పిల్లల్ని పెంచే పెంపకం ఇంపార్టెంట్. ఏం చేయాలా? పెంచే పెంపకం. దేవుని సన్నిధిలో మనం పెంచేది ఎలా ఉంది? సరైన విధానంలో పెంపకపోతే, మన పిల్లల్ని సరైన విధానంలో దేవుని మందిరంలో ఎదిగేటట్టు మనం చేయకపోతే, ఆత్మానుసారంగా మన పిల్లల్ని మనం పెంచకపోతే దేవుని సన్నిధిలో, ఓ రోజు మన పిల్లలు దారి తప్పిపోతారు. అప్పుడు నష్టపోతాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, దారి తప్పిపోయినప్పుడు పేతురుతో ప్రభు చెబుతాడు, ఇప్పుడు నువ్వు యవనస్తుడు కూడా ఎడకైనా వెళ్ళగలుగుతున్నావు. ఒక కాలం వచ్చింది, నీకు ఇష్టం లేని ప్రదేశానికి వాడు తీసుకెళ్తాడు, నిన్ను వెళ్ళ తప్పదు. ఇష్టం లేని ప్రాంతానికి తీసుకెళ్తాడు. అట్లాగే చాలామంది దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగలేనటువంటి వారు ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. తమ మార్గాన్ని ఎంచుకొని తమ మార్గంలో వెళ్ళిపోయి ఓ రోజు నష్టపోయేవారు ఉంటారు. వారిలో చాలామంది నేను చూస్తున్న వాళ్ళు ఎక్కడికైనా మీటింగులకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆ ప్రాంతాల్లో నాకు చెప్తున్నటువంటి సందర్భాలు ఏంటి తెలుసా? ఫలానా అతను అన్యుడు, ఫలానా ఏమో అన్యురాలు, మా అబ్బాయి ఇష్టపడ్డాడు, మా అమ్మ ఇష్టపడిందని పెళ్లి చేసాం, ఇప్పుడు వాళ్ళ మందిరానికి రావట్లా. ఈ తప్పు ఎవరిది చెప్పండి? ఈ తప్పు ఎవరిది? మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఒక అన్యురాలని ఇష్టపడ్డారు, పెళ్లి చేసాం, అప్పుడు మందిరానికి వస్తున్నారు, ఇప్పుడు రావట్లా. ఈ తప్పు ఎవరిది? మనదే తప్పు. ఎవరిది? మనదే. ఒక అన్యుడు అడంగాల్ని ఇష్టపడిందని పెళ్లి చేయటం మన తప్పు. ఒక అన్యురాల్ని ఇష్టపడ్డాడని మన పిల్లోడి పెళ్లి చేయటం తప్పు. ఆ తప్పును కప్పెట్టుకోవడానికి, అన్నా వాళ్ళ ఇంటికాడ దేవుని నమ్మలేదు కదన్నా, వాళ్ళు మందిరానికి రమ్మంటే పంపించట్లేదన్న అంటాం. తప్పు చేసింది ఎవరు చెప్పండి? ఫస్ట్ ఎవరు? మనం. మన పిల్లల్ని మనం దేవుని మందిరంలో కరెక్ట్గా పెంచితే ఆ చెడ్డ చూపు వాళ్ళ జీవితంలోకి వచ్చేదా? ఆ చెడ్డ ఆలోచన వాళ్ళ జీవితంలోకి వచ్చేదా? ఆ చెడ్డ తలంపు వాళ్ళ జీవితంలోకి వచ్చేదా? రాలేదే, రాదు కూడా. సమూయేలు వలె మన పిల్లలమే మనం పెంచితే మన పిల్లలకి తప్పు మార్గంలో వెళ్ళాలి, ఆ మార్గం చూడాలన్న ఆలోచన రాదు. మరి వచ్చిందంటే అర్థం ఏంటి? మనం మంచిగా పెంచుతున్నాం ఇంటికాడ, దాన్ని నేను తప్పంటలా. కానీ దేవుని మందిరంలో మన పిల్లల్ని సరిగ్గా పెంచలేదు కాబట్టి దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. నిజంగా దేవుని భయం ఉంటే, అమ్మో నేను ఎట్లా చేస్తే దేవుడు కొడతాడేమో, అమ్మో ఎట్లా చేస్తే దేవుడు తిడతాడేమో, అమ్మో ఎట్లా చేస్తే దేవుని దృష్టిలో పాపమేమో. వద్దు. మన దేవుడు దహించు అగ్ని, యుద్ధ శూరుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా, ఆయన ఏదైనా చేయగలడు. వద్దు. ఈ తప్పు చేసి మరణానికి వెళ్ళే కంటే, నష్టం తెచ్చుకునే కంటే భయపడతారు. ఎప్పుడు?
మనం ఇంటికాడ మన పిల్లలు పెంచేది నేను తప్పంటలా, మందిరంలో పెంచే విధానం ఆత్మానుసారంగా మన పిల్లల్ని పెంచితే వాళ్ళు భయపడతారు. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన చెడ్డవాటిని ఆశించరేక, చెడ్డవాటిని ఆశించరు. ఇప్పుడు ఆశిస్తున్నారంటే అర్థం ఏంటి? మనం మన పిల్లల్ని సరిగ్గా పెంచలే మందిరంలో ఆత్మీయంగా. భౌతికంగా ఎట్ట పెంచుకుంటారన్నది మీ ఇష్టం. ఆత్మానుసారంగా మన పిల్లలు మన దైవికమైన క్రమంలో దేవుని మందిరంలో పెంచలా. కానీ మనలాంటి జీవితం కాదు వానకోయలు. వానకోయలు ఎలాంటివి? మనలాంటి స్వభావం జీవితం కలిగినవి కాదు. తమ బిడ్డల్ని దేవుని సన్నిధిలోనే మంచిగా ఎదిగేటట్టు చేస్తున్నాయి. ఆ బలిపీఠం దగ్గరే అవి ఎదిగేటట్టు, ఆ బలిపీఠం దగ్గరే అవి తిరిగేటట్టు, ఆ బలిపీఠం దగ్గరే ఉండేటట్టు తమ పిల్లల్ని పెంచుతున్నాయి. వానకోయలకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. పక్షులకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో. ఇక్కడ ఈరోజు ఎలా ఉండాము? వాన కోవిల వలె ఉండాము, కోయిల్లాగా ఉన్నామా? వాన కోయిల కంటే ఎక్కువగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దారండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. చాలా చాలు చాలు. ఇక్కడ మనం చూస్తున్న చివరి 6వ మాట ఏంటి? 6వ మాట ఏంటంటే, ఆయన బలిపీఠం మీద పిచ్చుకలకు ఏం దొరికిందండి? నివాసం ఉంది. ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసం చేస్తున్నాయి, నివసిస్తున్నాయి. మరి మనుషులు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మనుషులు ఉంటే పిచ్చుకలు ఉంటాయా? ఒక మాట అర్థం చేసుకోండి. మనుషులు ఉన్న చోట పిచ్చుకలు ఉంటాయా? ఉంటాయి. కానీ ఏం చేస్తాయి? మనం వెళ్ళంగానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర మనుషులుంటే పిచ్చుకలు ఎలా బెదుకుతాయి, ఎలా ఉంటాయి చెప్పండి? నేను అర్థం ఏంటి? సరైన క్రైస్తవ జీవితం లేకపోబట్టే మనల్ని దేవుడు తప్పించి వాటిని పెట్టుకుంటున్నాడు ఆ స్థానంలో. దీనికి వాక్య పెరుగులు చెప్పమంటారా? నశించిపోతున్న ఇశ్రాయేల్ కొరకు యేసు ప్రభువు వారు వస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? నశించిన ఇశ్రాయేల్ ప్రజల కొరకు యేసు ప్రభువు వారు వస్తే ఇశ్రాయేల్ ప్రజలు చేసింది ఏంటి? యేసు ప్రభువు వారిని త్రోసివేశారు. ఆయన రక్షకుడు కాదు, ఆయన మెస్సే కాదని త్రోసివేశారు. ఆయన ఏం చేశాడు? మీకు బుద్ధి చెప్పాలని చెప్పని నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుకున్నాడు. ఎవరిని? నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించాడు. ఇప్పుడు వెతికి రక్షించడం ద్వారా ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలకు ఉండాల్సిన ధన్యత అనేక దేశాల్లో ఉండ రక్షణ లేక చావుకు సమీపంగా ఉండ ప్రజలలో రక్షణ కార్యం దయచేసి దేవుడు ఆ రక్షణ దేవుని రాజ్యానికి రావడానికి కూడా అర్హత లేని ప్రజల్ని దేవుని మందిరానికి నడిపించాడు. దీన్ని బట్టి అర్థం ఏంటి చెప్పండి? మొదట ఆ స్థానం ఎవరికి ఉంది? ఇశ్రాయేల్ ప్రజలకు ఉంది. మరి వాళ్ళు ఏం చేశారు? త్రోసివేశారు. మరి ఎవరికి వచ్చింది? అది మనకు వచ్చింది. ఇదే సేమ్ రీజన్, సేమ్ పాయింట్ వర్తించింది. ఏంటి? ఆయన బలిపీఠం యొద్ద నివాసం చేయవలసిన మనం తప్పుకోవటం ద్వారా పిచ్చుకలకి స్థానం వచ్చింది. దేనికి వచ్చిందండి? పిచ్చుకలకి స్థానం వచ్చింది. ఆయన బలిపీఠం యొద్ద మనం తప్పుకున్నాం. ఆ బలిపీఠం యొద్ద నివాసం చేయాల్సిన మనం, ఆయన సన్నిధిలో నివసించాల్సిన మనం, ఆయనతో నివసించాల్సిన మనం, ఆయన వనంలో నివసించాల్సినటువంటి మనం ఆయన దగ్గర నుంచి తప్పుకున్నాం కాబట్టి మనకుండాల్సిన స్థానమును పిచ్చుకలకు ఇచ్చేసాడు దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉండేది, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంతేనా? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీ దగ్గర నుంచి ఎవడునూ ఎత్తుకు వెళ్ళకోకుండా జాగ్రత్త కాపాడుకోవాలి. అంటే ఇక్కడ మనుషులకి ఏముందో చెప్పమంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే, మనం దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా నివసించలేకపోతున్నామంటే అశ్రద్ధ జీవితం మనలో ఉంది. ఏ జీవితం ఉంది? అశ్రద్ధ జీవితం కలిగిన వారు ఎవరు? బైబిల్లో కొత్త నిబంధనలు ఉన్నారు అశ్రద్ధ జీవితం కలిగిన వారు. ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు అశ్రద్ధ జీవితం కలిగిన వారు. ఉన్నారా లేరా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు ఉంటూ వచ్చారు అశ్రద్ధ జీవితం కలిగినటువంటి వారు. వారు అశ్రద్ధ జీవితం కలిగి ఉన్నారు కాబట్టే, వారు అశ్రద్ధతో ఉన్నారు కాబట్టే వారి జీవితాలు ఏమవుతున్నాయి చెప్పండి? ఏమైంది? దేవుని నివాస స్థలంలో నుండి బయటికి నెట్టివేయబడ్డారా లేదా? దేవుని నివాస స్థలంలో నుండి. అక్కడిక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా?
ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోంచి నెట్టివేయబడుతున్నామంటే అర్థం ఏంటంటే, మనం దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడటానికి కారణం ఏంటంటే అశ్రద్ధ జీవితం మనలో ఉంది. దేవుని రాజ్యం కొరకైనా సిద్ధపాటు జీవితం మనలో లేదు. దేవుని కొరకైనా సిద్ధపాటు జీవితం మనలో లేదు. కాబట్టి సజీవులుగా ఉన్నాం, సజీవులుగా ఉంటూ క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయినాం. కాబట్టి ఉండడానికి బ్రతికున్నాం, కానీ క్రీస్తు యేసు యొక్క జీవం లేదు. అందుకంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి నెట్టివేయబడ్డాం. ఆయన సన్నిధిలో నివసించాల్సిన మనం ఆయనకు వెలుపట నివసిస్తున్నాం. ఆయనకు వెలుపట నివసించే వారు ఎలా ఉంటారు చెప్పండి? ద్రాక్ష చెట్లు అంటారు. పీకి పక్కన పడేయండి. అక్కడ ఏముంటుంది? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది. అక్కడ అగ్ని తప్పక ఏముండదు. అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నివసించే అనుభవంలో నివసించలేదో, విశ్వాస క్రైస్తవ జీవితంలో ఏదైతే నివసించుకోకుండా ఉంటామో, అప్పుడు మన చేతులారా మన నష్టాన్ని మనం తెచ్చుకున్నట్టే. ప్రియ సహోదర సహోదరి, నీవైనా నేనైనా గమనించాల్సిన ఆరోపణం ఏంటంటే, నీవు ఆయన సన్నిధిలో మహిమగల శరీరాన్ని ధరించుకుని ఆయన ఆనందంతో ఆయన సన్నిధిలో కేకలు వేయాలంటే, పరలోక రాజ్యం నువ్వు ఆనందించాలంటే, ఆరోదిగా ఏముండాలా? ఆయన సన్నిధిలో నివాసం చేయాలి. నివసించిన వారెవరు? అశ్రద్ధ కలిగిన వారు. ఈరోజు అశ్రద్ధ కలిగిన జీవితం ఉంటే ఆయన సన్నిధిలో ఒకరోజు నువ్వు నివసించు. ఈరోజు బల్లో పాల్గొన్నా అంటే దేవుని రాజ్యంలో మహిమగల శరీరంతో ఆనందంతో సజీవముడై జీవం కలిగి దేవుని సన్నిధిలో ఆనందంతో కేకలు వేసే ధన్యతనే పోగొట్టుకుంటావు. ఇది 6. ఇక 7వ విషయాన్ని చూద్దామండి, ముగించేద్దాం. 7వ మాట, కీర్తనల గ్రంథం 84:3 చాలండి. ఇక్కడ మనం వాక్యాన్ని చూసినట్టయితే, దొరికెను అని ఉంది కదా. ఏముంది? పిల్లలు పెట్టుకుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. దాన్ని వ్యాఖ్యానంలో కొద్దిగా పరీక్షించి చూస్తే రక్షణలో ఉంటున్నాయి అంటాయి. ఎక్కడ ఉంటున్నాయండి? దేవుని యొక్క ఆయన యొక్క రక్షణలో ఉంటున్నాయి అంట. ఏముంటున్నాయి? వానకోవెలు పిచ్చుకలు ఆయన రక్షణలో ఉంటున్నాయి. ఆయన రక్షణ అంటే అర్థం ఏంటి? ఆయన సంరక్షించేవాడు ఉన్నాడు. ఇక ఆయన రక్షణలో ఉన్నప్పుడు ఏవి కూడా ఏ హాని చేయవు వాటికి. వాటికి ఏ హాని జరగదేక. ఎక్కడున్నాయి అవి? ఆయన సంరక్షణలో ఉన్నాయి. ఆయన సంరక్షిస్తున్నాడు వాటిని, ఆయన రక్షిస్తూ వస్తున్నాడు. అందుకే బైబిల్లో రాబడుతూ వచ్చింది, ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రులు కాపాడుతున్నాడంట. ఆయన సంరక్షణ గొప్పది. అందుకే కీర్తన గ్రంథం 127 రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు. అంటే ఆయన సంరక్షణ, ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే, ఆయన కొనకుడు నిద్రపోడు, ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన సంరక్షణ అంత గొప్పది. వాన కోవెలు పిచ్చుకలు దేవుని యొక్క సంరక్షణలో, దేవుని ద్వారా రక్షించబడి, దేవుని ద్వారా అపాయముఖుడు రాకుండా కాపాడబడుతున్న అనుభవంలో వాన కోవెలు పిచ్చుకుని ఉంటున్నాయి. ఆయన రక్షణలో ఉంటున్నాయి. రక్షణ అంటే అర్థం ఏంటి? ఆయన రక్షణలు అంటే ఆయన చేతిలో, ఆయనలో ఉంటున్నాయి అని అర్థం. ఎవరైనా దేవునికి ఏమైనా నష్టం చేయగలుగుతారా? కీడు చేయగలుగుతారా? దేవుడే ఎవరికైనా కీడు చేయొచ్చు, కానీ దేవుడికి ఎవరు చేయలేరు. అంటే ఆయన సంరక్షణలో ఉన్న వారికి ఏం జరగదు, ఎందుకంటే దేవుడే కాపాడుతాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 7వదిగా వానకోయలు కానీ పిచ్చుకలు కానీ ఆయన సంరక్షణలో, ఆయన ద్వారా కాపాడబడుతూ ఉంటున్నాయి వానకోయలు పిచ్చుకలు. ఆయన సంరక్షణలో పిచ్చుకలే ఉంటే మనం ఎక్కడ ఉండాలి? మరి ఎక్కడ ఉండాలా? మనం ఆయన సంరక్షణలోనే ఉండాలి. ఆయన సంరక్షణలోనే ఉండాలి. కానీ మనం ఎందుకు లేము? దేవుడు మనల్ని ఎందుకు సంరక్షణ అంటే ఆయన కాపుదల మనకి ఎందుకు ఇవ్వట్లేదు? దేవుడు తన కాపుదలను మనకు ఎందుకు దూరం చేస్తున్నాడంటే, ఆయన్ని విడిచిపెట్టడం ద్వారా, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు ఏమంటాడు? నేను ముగిచ్చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు ఏమంటాడు చెప్పండి? వాళ్ళు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. మొట్టమొదటి ముద్రే వాళ్ళకి అది. వాళ్ళు ఎలాంటి వారు? మొదటి రోజు నుండి తిరుగుబాటే. మోషే వచ్చి
ఉన్నవాడు అనువాడైనటువంటి ప్రభువు నన్ను మీ దగ్గర పంపాడంటే ఏం చేశారు? ఓకే అన్నారు. తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి మోషే, ఇదిగో దేవుని ప్రజల్ని దేవుని ఆరాధించడానికి కొన్ని దినములు ప్రయాణం అంత దూరంలో పంపించమని అడగగానే వీళ్ళు ఏం చేశారు? ఆ ఫరో కష్టపెట్టగానే నువ్వు వద్దు, వెళ్ళిపో మా దగ్గర నుంచి, నువ్వేదో కష్టం లేకుండా బయటికి తీసుకెళ్తావంటే కష్టపెడతావేంటి, మాకొద్దు అన్నారు. మరి కొంత దూరం వచ్చిన తర్వాత సరే ఏదో ఒకటి అద్భుతాలు చేశాడు దేవుడు, బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే తిరుగుబాటు. ఆహారం కావాల్సినప్పుడు అదే తిరుగుబాటు, వాటర్ కావాల్సినప్పుడు అదే తిరుగుబాటు, అధికారం కోసం కూడా అదే తిరుగుబాటు. కోరాహు, దాతాను, అభిరాము వలె. అంటే వాళ్ళ జీవితం ఎలా ఉందో చూడండి. తిరుగుబాటు స్వభావం తప్పక దేవుని సంరక్షణ ఉండే అనుభవం లేదు. ఇశ్రాయేల్ ప్రజలకి తిరుగుబాటు స్వభావం ఉంది కాబట్టి దేవుని యొక్క సంరక్షణలో లేరు కాబట్టి 45 సంవత్సరములు అరణ్యంలో ఏం చేశారు? అసలు ఒక్క మాట చెబితే చూడండి, ఇది మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఏమంటే సమాధానం చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండడానికి కారణం, మొదటి కారణం ఏంటి చెప్పండి? సనుగులు, ఇంకా అవిధేయత, ఇంకా తిరుగుబాటు స్వభావం, ఇంకా లోబడని ప్రజలు, ఇంకా కరెక్ట్ అయిన ఆన్సర్ ఇంకా రాలా. అవిశ్వాసం, ఇంకా మీరు చెప్పాయని కాదు, అవి ఉండొచ్చు, కానీ నేను చెప్పే రీజన్ వేరు. ఇశ్రాయేల్ ప్రజలు నేను రిఫరెన్స్ కూడా మీకు వాట్సాప్లో పెడతా కావాలంటే. ఇశ్రాయేల్ ప్రజలు 40 దినములు అరణ్యంలో 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండడానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? చెప్పనా? అదేగా మీరు అడిగేది. ఇశ్రాయేల్ ప్రజలు 45 సంవత్సరములు అరణ్యంలో తిరగడానికి మెయిన్ రీజన్ మోషే 45 దినములు కొండెక్కి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధి ఉంటూ ఆజ్ఞలు పొందాడా? 45 దినముల తర్వాత దేవుడు ఆజ్ఞలు ముగించినప్పుడు ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి? భూమి మీద 39 రోజులు ఓర్పుతో ఉన్న ప్రజలు 40వ రోజుకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? అహరోను దగ్గరకు వచ్చారు. అది మొదట చెప్పాలి, విగ్రహం చేసుకోవాలి వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహం చేయలా, అహరోను పోతే అది విగ్రహంగా మారింది. ఇశ్రాయేల్ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చాయా, ఆ మోషే అనువాడు ఏమయ్యాడో, అసలు ఆ సేవకుడు బతుకుంటాడో చచ్చాడో మాకు తెలీదు, ఏమయ్యాడో మాకు తెలీదు, కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు మాకు కావాలి. కాబట్టి ఏం చేద్దామంటే అహరోను ఏం చేశాడు? మీ భార్యలకి మేకుండా మెడలకుండా ఏమంటారు, దుద్దులు, మెడకుండా గొలుసులు, కడియాలు, కాళ్ళకుండా కడియాలు అన్నీ తెచ్చి పడేయండి, ఇక్కడ బంగారం మాత్రమే పడేయండి, ఇంకేదొద్దు. దాన్నంతా కరగబెట్టి ఒక పోత పోయి కాదు దూడలా తయారైంది. ఆ దూడను చూసి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? చక్కగా ఓ ఇశ్రాయేలు ఇదే నేను ఐగుప్తుని తీసుకొచ్చిందని చప్పలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. దేవుడు చూశాడు, మోషే నువ్వు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయి ఉన్నారు. దేవుడు తీసుకొచ్చాడని చెప్పాడా, మోషే తీసుకొచ్చాడని చెప్పాడా? దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయి ఉన్నారు, నువ్వు తప్పుకో, నేను వాళ్ళని చంపేస్తా, కాల్చివేస్తా, చంపేస్తాను కాదు నశింపజేస్తాను అన్నప్పుడు వద్దు ప్రభు అని సరే మోషే బతిమలాడుకున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే. మోషే 40 దినములు కొండ మీద ఎలా ఉన్నాడో ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం లెక్కన 40 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో తిప్పాల్సిన రీతిలో తిప్పి బుద్ధి చెప్పించాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకు ఉన్నారో? 40 దినములు మోషే కొండెక్కినప్పుడు ఆ 40 దినములు వీళ్ళు చెడిపోయిన అనుభవం 40 దినములకు వచ్చారు కాబట్టి మోషే 40 దినములు దేవుని సన్నిధిలో గడిపినందుకు ఒక్కొక్క దినములకు ఒక్కొక్క సంవత్సరం లెక్కన 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు వాళ్ళని. దానికి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఆ అనుభవంలోకి మోషే ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చాడు దేవుడు. మీకు బుద్ధి రావాలంటే నా సేవకుడైన మోషే ఏ రీతిలో అయితే 40 దినములు కొండ మీద ఉంటారో మీరు అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండాల్సిందే, మీకు అప్పుడు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత మీకు బుద్ధి రాదు, అప్పుడే బుద్ధి వచ్చింది అని చెప్పని 40 సంవత్సరాలు తిప్పాడు. అయితే వస్త్రాలు పాతకినలా, చెప్పులు తెగిపోవాలా, ప్రాణాలే పోయినాయి. ఏం పోతున్నాయి? వస్త్రాలు పోట్లా, చెప్పులు పాతకినలా. కానీ పోతుంది ఏంటి? ఎలా పోతుంది? ఒకళ్ళేమో ఆహారం కోసం పానం కోసం ఎదురు తిరిగి నష్టపోతున్నారు కొంతమంది ఉంటే తిరుగుబాటు స్వభావాన్ని బట్టి పాము చేత కాటేయబడి చచ్చిపోయిన వారు మరికొంతమంది ఉంటారు. కొంతమంది భూమి నోరు తెరిచి మింగిన వారు కొంతమంది ఉంటారు. ఈ రీతిలో చూసుకుంటే చివరి స్టేజ్లో ఎవరు ఉంటారంటే కాలేబు,
యెహోషువ తప్పగా ఎవరూ లేరు. కాలేబు, యెహోషువ తప్పగా. అసలు కానాన్ నుండి క్షమించండి ఐగుప్తు నుండి కానానికి వెళ్తానికి ఎన్ని దినములు పట్టిద్ది? అసలు ఎన్ని? 7 రోజులు. 7 రోజులే కదా అని నేను అనుకుంటున్నాను. మరి మీకు 40 రోజులు అంటున్నారు. సరే, అది తర్వాత బైబిల్లో చూద్దాం. యాకోబు ఎక్కడున్నాడు చెప్పండి? కరువు వచ్చే దినాల్లో యోసేపు ఐగుప్తుకి వెళ్ళకముందు యాకోబు ఎక్కడ ఉన్నాడు? కానాన్లోనే ఉన్నాడు. కానాన్లో నుండి ఐగుప్తుకి వెళ్తానికి ఎవరికి? యాకోబుకి ఎన్ని రోజులు పట్టింది? కరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నేను అనుకుంటున్నా 7 రోజులు అని అనుకుంటున్నా. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. కానాన్ నుండి ఐగుప్తుకి 7 రోజులు అన్నప్పుడు 7 రోజులు ఐగుప్తు నుండి కానానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 7 రోజులు కానీ 40 రోజులు కానీ. సరే 40 రోజులు వేసుకొని 40 రోజులు పట్టిద్ది కదా, ఇంకంతకంటే ఎక్కువ పట్టిద్దా? మరి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? బుద్ధి చెప్పడానికి దేవుడు. బుద్ధి చెప్పడానికి అలా తిప్పాడు దేవుడు. ఎందుకు బుద్ధి చెప్పాలా? మొదటి నుండి వాళ్ళకున్న ముద్ర ఏంటి? తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. దేవుని మాటకు వినడు, దేవుని మాటకు లోబడరు, దేవుని మాటకు విధేయత చూపించరు. దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చూశాడు, వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి బుద్ధి చెప్పించాడు. అయినా మారని వారు కొంతమంది ఉంటారు. బుద్ధి తెచ్చుకునేటట్టు చేసిన మారని కొంతమంది ఉంటారు. కోరాహు, దాతాను, అబ్రాములు దేవుని ప్రజలకు, మోషేకి, అహరోనుకి, దేవుని సేవకులకు విరోధంగా తిరిగినప్పుడు దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నశింపజేయడానికి ఇష్టపడినప్పుడు అహరోను, మోషే సాగిలపడయ్యా ఈ ప్రజలందరినీ నశింపజేస్తామని మొరపెట్టినప్పుడు వాళ్ళతో ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పక్కెళ్ళిపోమంటాడు. పక్కెళ్ళిపోయిన తర్వాత భూమి నోరు తెరిచి వాళ్ళు మింగేసింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇశ్రాయేల్ ప్రజలు మామూలుగా ఉన్నారంటే ఇంకా లేరు. సంఖ్యాకాండం మీరు చదివితే 16-14 వచ్చిన మీకు బాగా అర్థమైంది. ఇది జరిగిన తర్వాత బాగున్నారంటే ఇదే లేదు. మళ్ళీ కొంత సమయం వెళ్ళిన తర్వాత మళ్ళా ఇదే చేస్తున్నారు. తిరుగుబాటు స్వభావం, కోపాలు, ద్వేషాలే. అందుకే దేవుడు విసిగిపోయి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే తిరుగుబడుతున్నారో ఆ తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని కానాన్లో పంపించాల. మీరు వెళ్ళటానికి యోగ్యులు కాదు, గెట్ అవుట్. నా యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్ళటానికి యోగ్యులు కాదు, బయటికి వెళ్ళిపోయండి. ఉన్న పళంగా బయటికి వెళ్ళిపోయండి. ఇక వాళ్ళు కానాన్లో ప్రవేశించాల. దేవుని రక్షణ వాళ్ళకి లేదు కాబట్టి కానాన్లో ప్రవేశించాల. కానీ కానాన్లోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి కాలేబు, యెహోషువ మాత్రం దేవుని రక్షణలో ఉండారు కాబట్టి వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు. ఈ సహోదరుడా, కానానికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారా? ఏ బైబిల్ చదివారమ్మా? ఎంతమంది వెళ్ళారన్నా? మీరు ఇంకా తెలియగలవాళ్ళు అన్నా. కానానికి ఎంతమంది వెళ్ళారు? 6 లక్షల మంది కాలు బలం ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, మధ్యలో రాలిపోయారు. కానానికి ఎంతమంది వెళ్ళారని తెలుగులోనే అడుగుతున్నా. మొన్న కూడా చెప్పా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగే. ఇక్కడ ప్రత్యేకం అక్కడ ప్రత్యేకం ఏమి లేదు. కానాన్లోకి ఎంతమంది వెళ్ళారు? 6 లక్షల మంది కాలు బలం అంటున్నారు. అది తప్పు నేను అంటున్నా. ఇంకోటి ఏదో చెప్పారు, తప్పే. ఎంతమంది వెళ్ళారు? కానాన్లోకి ఎంతమంది వెళ్ళారు? 2 వ్యక్తులు వెళ్ళారు, కాలు బలం కలిగిన వాళ్ళు. 2 వ్యక్తులు ఎవరు? మరి 6 లక్షల మంది ఎక్కడ వెళ్ళారు? పరవాసిన్నా? ఓకే, దేవునికి వందనాలు. మరి నేను అంత కానాన్లోకి వెళ్ళేది 2 వెళ్ళారు. ఈ 2 కానాన్లోకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చారు కాబట్టి. ఏంటి ఆ భయంకరమైన పరిస్థితులు? కానాన్ వెళ్ళి వాళ్ళు చూసినప్పుడు. కానాన్లోకి ఎంతమంది వెళ్ళారంటే 2 కాకుండా అంతమంది ఎంతమంది వెళ్ళి వచ్చారంటే 12 మంది వెళ్ళి వచ్చారు కానాన్లోకి. ఎంతమంది? నా చేసి 12 మంది అనుకుంటున్నా. ఎందుకు వెళ్ళారు? కానాన్ని వేగు చూడటానికి కానాన్లోకి 12 మంది వెళ్ళారు. మోషే ఉన్నప్పుడే పంపించాడు, మీ దేశాన్ని చూసిరాను నేను, మీరు వెళ్ళే దేశాన్ని. కానాన్లోకి వెళ్ళినప్పుడు సార్ 12 మంది వెళ్ళారు. 12 మందిలో ఎంతమంది అబద్ధం ఆడారు? 10 మంది అబద్ధం ఆడారు. మిగతా 2 అంటారు, వారి హృదయాలను జంకేదట్టు దేవుని ప్రజలను చేయొద్దు. మోషే అంటారు, అయ్యా అది నిజంగా దేవుడు మనకు పాలు తేనెలకు ప్రవహించి దేశమే ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మాట తప్పే కోణంలో అక్కడ లేదు. పాలు తేనెలు ప్రవహించి దేశం ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో అదే ఇస్తున్నాడు. ఇలా అబద్ధం ఆడుతున్నారు. చూడండి, నువ్వు నేను అబద్ధం ఆడిన ఒకరోజు బయటపడిపోయింది అది అబద్ధమని కూడా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదని దాన్ని సమర్థించుకున్న రోజు అబద్ధం అయితే అబద్ధం బయటపడిపోయింది. వాళ్ళు వచ్చి అంటున్నారు, అది కాదు ఇది కాదు అయ్యా, అక్కడ అట్టుంది ఎట్టుంది, అది కరెక్ట్ కాదు, మనకి దేవుడు ఇచ్చే దేశం అది బాగాలేదు అన్నట్టుగా చెబుతూ వస్తారు.
కానీ కాలేబు యెహోషువ మటుకి అది నిజమైన దేశమే, అది నిజంగా పాలు తేనె ప్రవహించే దేశమే, అది మంచి దేశమే. దాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి అన్ని సిద్ధపరిచాడు. అది మంచి దేశమే, అది చెడ్డది కాదు. వీళ్ళు చెప్పే దుర్వాత అన్నది అబద్ధం. మెజారిటీ పీపుల్ చెప్పేది నిజమైద్దా? తక్కువ పీపుల్ చెప్పేది నిజమైద్దా? మెజారిటీ. కానీ అక్కడ మెజారిటీ చెప్పిన ప్రజల యొక్క మాటలు నమ్మట్ల మోషే. కాలేబు యెహోషువ చెప్పిన మాటలు నమ్మాడు. వాళ్ళకి అక్కడే మరణం వచ్చింది. ఎవరికి? మిగతా 10 మందికి. దేవుని ప్రజలు కీడు చేసినందుకు వారి నష్టం వారికి వచ్చింది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రియులారా, దేవుని రక్షణలో ఉన్న కాలేబు యెహోషువ కానానులో ప్రవేశించారు. వారు ఎక్కడి నుండి, ఆది నుండి వాళ్ళు వస్తున్నప్పటికీ కూడా, ఏ కోణంలో వస్తున్నా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటున్నారు కాబట్టి, దేవుని సంరక్షణలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కానానులో ప్రవేశించబడ్డారు. మిగతా వారు కానానులో ప్రవేశించలేకపోయారు. ఎందుకు? వాళ్ళు దేవుని సంరక్షణలో లేరు. పిచ్చుకలు, వానకోవెళ్ళు దేవుని ద్వారా సంరక్షించబడుతున్నాయి కాబట్టి అవి సంతోషంగా జీవం కలిగి ఉంటాయి. మిగతావి లేవు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? సజీవులు గుండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మన హృదయము క్షమించండి, మన శరీరం ఆనందంతో కేకలు వేయాలి దేవుని ఎడలంటే మనం దేవుని యొక్క సంరక్షణలో ఉండాలి. దేవుని ద్వారా రక్షించబడుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని సంరక్షణలో ఉండమో అప్పుడు నష్టం తెచ్చుకుంటాం. పిచ్చుకలు దేవుని సంరక్షణలో ఉంటున్నాయి కాబట్టి, అవి జీవం కలిగి ఉన్నాయి కాబట్టి అవి సంరక్షించబడుతున్నాయి. ఈరోజు మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. కనీసం పిచ్చుకు లాంటి జీవితం కూడా మనం జీవించలేమా? పిచ్చుక, వానకోవిలు జీవించినటువంటి జీవితాన్ని కూడా మనం జీవించలేమా? అది కూడా జీవించలేకపోతే మనం దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? ఒకసారి గమనించుకోండి ప్రియ సహోదర సహోదరి. అసలు కనీసం మనం వానకోవిలు పిచ్చుకల వలె కూడా జీవించలేని అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా? గూడు లేని పక్షుల్లాగా ఉన్నామా? ఒంటరి జీవితం కలిగి ఉన్నాం మనం. పిచ్చుకలుండే గూడు లేని పక్షుల్లాగా, పిచ్చుకలుండే ఒంటరి జీవితంతో మనం ఉండవాలా? మనకి ఎంతమంది విశ్వాసులు తోటివారు లేరు? మనం ఎంతగా దేవుని యొక్క వనంలో అంటుకట్టబడలేము. ఆయన శరీరంలో ఒక అవయవంగా మనం ఉన్నామంటే మనతో పాటు ఇంకెన్ని అవయవాలు లేవో మనకు సహకారంగా ఆయన శరీరంలో ఒక అవయవం అంటే నీతో పాటు ఇంకెన్ని అవయవాలు లేవు అంటే నువ్వు సింగల్ కాదు. నీతో పాటు ఇంకా అనేకమైన అవయవాలు ఉన్నాయి. నువ్వు ఒంటరి పిచ్చుకో కాదు. నీకు నివాసం లేని స్థితిలో నువ్వు లేవు. నీకు నివాస స్థలం ఉంది. ఆయనే ప్రభు, యేసు ప్రభు వారు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన సంరక్షణలో నువ్వు ఉంటే, ఆయన నిన్ను రక్షించే కోణంలో నువ్వు కానీ జీవిస్తే, ఆయన బలిపీఠాన్ని పట్టుకుని ఆయన దగ్గరే ఉంటే, ఆయనలో నుండి లోకం వైపు చూడకోకుండా, లోకాశులు శరీరాశుల వైపు చూడకోకుండా ఆయనలోగానే కానీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన సంరక్షణలో ఉండవు. నీవైనా నేనైనా లోకంలో లోకాట్ల వైపు, లోక కోరిక, లోక శరీరాశుల వైపు మనం చూస్తే ఆయన సంరక్షణలో నుండి బయటకు వచ్చామన్నది అర్థం. ప్రశ్నించుకుందాం. సజీవమై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి మన మహిమగల శరీరము ఆనందముతో దేవుని సన్నిధిలో కేకలు వేయాలంటే మనం ఎలా ఉండాలా? ఒకటి, మనం ఎలా ఉండాలి? ఆయన వనములో గూడు కనుగొనాలా కలిగి ఉండాలి. 2, ఆయన సన్నిధిలో గూడు కట్టుకోవాలి. 3, ఆయన బలిపీఠము దగ్గరే ఉండాలి మనం. 4, మనం ఏం చేయాలి? పిల్లలు పెడుతూ ఉండాలి. అంతేనా? ఆత్మీయ పిల్లల్ని ఆయన కృపను బట్టి మనం కంటూ ఉండాలి. 5, ఆయన ద్వారా మన పిల్లలు పెంచుకోవాలి. 6, ఆయన బలిపీఠమునొద్ద నివాసం కలిగి ఉండాలి. 7, ఆయన సంరక్షణలో మనం ఉండాలి. ఇవి వానకోవెలు, పిచ్చుకలు ఈ అనుభవాలు ఉన్నాయి. వాటికంటే మన శ్రేష్ఠులమా కాదా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలు యేసు ప్రభువు అంటాడు, మీరు చూడండి ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యవు వెత్తవు, అయినా కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషించడా? పిచ్చుకలు చూడండి, అవి ఎలా ఉన్నాయి? అనేకమైన పిచ్చుకల కంటే మీరు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసు యేసు ప్రభువారు? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మాట ప్రకారం ఏమైనా రాయబడుతూ వచ్చింది? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో, 84వ అధ్యాయం 3వ వచనంలో ఏమైనా రాయబడుతూ వచ్చింది? 2వ వచనం 3వ వచనంలో, నేను జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరం ఎంతో ఆనందంతో కేకలు వేస్తుందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటండి? 3వ వచనంలో చూడగా ఏమైనా రాయబడుతూ వచ్చింది? ఆయన బలిపీఠం వద్ద వానకోయిలు పిచ్చుకలకు నివాస స్థలం ఉంది. రన్న
ఆయన ఇటు కూర్చోండి. ఆయన కోయలకు వాన కోయలకు పిచ్చులకు నివాస స్థలం ఉందంటే ఇక్కడ అర్థం ఏంటంటే యేసు ప్రభువు ఎందుకు చెప్పాడు? పిచ్చుకుల సైతమే బలిపీఠం దగ్గర నివసిస్తున్నప్పుడు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆ శ్రేష్ఠులుగా మనం ఎలా చేపట్టామంటే యేసు ప్రభువు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా చేపట్టాం. ఆ పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కూడా మనం ఏం చేయాలా? ఆ శ్రేష్టకరమైన జీవితాన్ని కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడు నష్టపోతాం. ఇప్పుడు చెప్పండి, పిచ్చుకులే ఈ 7 అనుభవంలో దేవుని సన్నిధి ఉంటే పిచ్చుకుల కంటే మనం శ్రేష్ఠులం కాదా? ప్రభే చెప్పాడు మనం శ్రేష్ఠులమని. మరి మనం ఎలా ఉండాలా? వీటికంటే రెట్టింపు క్రైస్తవ జీవితం మనం జీవించాలి. అలా జీవించలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మన పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం, దేవుని బలిపీఠం దగ్గర ఉండలేకపోతున్నాం, దేవుని సంరక్షణలో ఉండలేకపోతున్నాం, ఇంకా మన జీవితంలో ఇంకా దేవుని ద్వారా మన పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో మన గూడు కట్టుకోలేకపోతున్నాం, అది కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? పిచ్చుకుల కంటే మనం తక్కువ స్టేజ్లో ఉన్నామని గుర్తిరగడం. పిచ్చుకుల కంటే శ్రేష్ఠులం, కానీ పిచ్చుకుల కంటే తక్కువ స్టేజ్కి మనం దిగజారిపోయాం. నువ్వు క్రైస్తవుడివి, రక్షణ మారుమూసు బాప్తిసం పొందినవారు, నువ్వు ఎదుగుతూ ఉండాలి, కానీ దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు. ఎక్కడైతే మన క్రైస్తవ జీవితం దిగజారిపోయిందో దాన్ని బల దగ్గరకు వచ్చి సరి చేసుకుంది. ఎందుకంటే ఆ పిచ్చుకుల కంటే శ్రేష్టకరమైన జీవితం మనం కలిగి ఉండి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మనం జీవించి, ఆయన పరలోక రాజ్యంలో మహిమగల శరీరంతో ప్రవేశించి ఆనందంతో ఆయన్ని స్తుతించి ఘనపరచడం కొరకై యేసు ప్రభువు తన శరీరాన్ని, తన రక్తాన్ని, శరీరాన్ని దున్నబడి, ఆయన శరీరం దున్నబడి, ఆయన రక్తం దున్నబడిన ఆ దేహం, ఆ రక్తమును మన సమీపంగా ఉంచాడు. ఎందుకంటే మనం ఇంకా సజీవులు గుండి జీవం కలిగి ఉండి మహిమగల శరీరంతో దేవుని రాజ్యంలో ఆనందంతో గంతులు వేయాలని మన కొరకై ఆయన శరీరం ఇక్కడ, ఆయన రక్తం ఇక్కడ మన కొరకై, మన జీవితం మార్చుకోవడం కొరకే సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రభు బాల దగ్గరికి వస్తున్న నీవు ఒకవేళ పిచ్చుకులు లాంటి వానకోయలు లాంటి స్థితిని నువ్వు కోల్పోయి ఉంటే జీవం లేదని అర్థం. అవి జీవం కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నాయి, జీవం లేదని అర్థం. నిజంగా వానకోయలు లాంటి జీవితాన్ని మనం జీవించలేకపోతుంటే ప్రభు వాళ్ళ దగ్గరకు సరి చేసుకున్నారండి. ప్రభా, నేను వానకోయల్లాగా, పిచ్చుకోల్లాగా నేను జీవించలేకపోతున్నా, ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి అని ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపాంతను బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాం. వానకోయలు, పిచ్చుకులు మీ దగ్గర గూడు కలిగి ఉంటున్నాయి, పొందుకుంటున్నాయి, కట్టుకుంటున్నాయి. దేవా, పిల్లల్ని పెడుతున్నాయి, వాటిని పెంచుకుంటున్నాయి. ఇంకా ప్రభా, అవి ఎంతో గొప్ప ధన్యతలో ఉంటున్నాయి, మీ ద్వారా సంరక్షించబడుతున్నాయి, కాపాడబడుతున్నాయి. కానీ ఈరోజు మాకు ఆ స్థితి లేదు. కారణం మాలో ఉన్న తప్పులు. మేము పిచ్చుకుల కంటే దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేసాం. వానకోవిల కంటే కూడా తక్కువ జీవితాన్ని మేము జీవిస్తున్నాం. వాటికే బలిపీఠం దగ్గర ఆశ్రయం ఉంది, కానీ మాకు లేదు. ఎందుకంటే మేము ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాం. వానకోయల్లాగా ప్రభా, పిచ్చుకుల వలె నీ బలిపీఠం దగ్గరే నేను ఉండేటట్టు సిద్ధపరచను. ఆ బలిపీఠం దగ్గర నుంచి వెలుపటికి నేను వెళ్ళిపోయి నష్టపోకుండా, ఆ బలిపీఠం దగ్గర నుంచి త్రోసివేయబడుకోకుండా యేసు ప్రభా నన్ను కాపాడండి. ఈరోజు నేను బలలో పాల్గొనాలంటే సజీవుడి గుండి మీ యొక్క జీవము కలిగి మహిమగల శరీరంతో ఒక రోజు మీ సన్నిధిలో ఆనందించే సంతోషం కలిగి నేను బలలో పాల్గొనాలి. ఎప్పుడైతే నేను పిచ్చుకుల లాంటి జీవితం నేను కలిగి ఉండలేదో, నేను సజీవుడు గుండా కానీ నాలో ఉన్న జీవం పోగొట్టుకున్నానని అర్థం. ఆ జీవం లేదు కాబట్టి దేవుని సన్నిధిలో గృహాన్ని కట్టుకోలేకపోతున్నా, దేవుని సన్నిధిలో నివాస స్థలంగా చేసుకోలేకపోతున్నా, దేవుని ద్వారా సంరక్షించబడలేకపోతున్నా, దేవుని సన్నిధిలో పెరగలేకపోతూ వస్తున్నా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా. ఆ జీవాన్ని కోల్పోయా. ప్రభా, పిచ్చుకులే జీవం కలిగి ఉంటే నీ సన్నిధిలో నేను ఉండలేకపోతున్నా. ప్రభా, నువ్వు క్షమించి ఏదైతే నేను కోల్పోయానో, ఏదైతే నేను పోగొట్టుకున్నానో, ఏ జీవాన్ని అయితే నేను పోగొట్టుకుని బల్ల దగ్గర నిష్ప్రయోజకమైన వాళ్ళలాగా వచ్చానో, తిరిగి ఆ జీవాన్ని నాకు ఇవ్వు ప్రభా. మరలా నేను సజీవుడు గుండి జీవం కలిగి ఉండేవాడుగా సిద్ధపరచండి. ఒకరోజు మహిమగల శరీరంతో మిమ్మల్ని ఆనందింపజేసే జీవితం నాకు అవసరం. కానీ ఈరోజు నా జీవితం చూడగా సజీవుడు గుండా, అంటే రక్షణ మార్మూసు బాప్తిసం పొంది ఉండా, కానీ జీవం లేదు నాలో. ఒకరోజు నేను మహిమగల శరీరంతో మీ సన్నిధిలో ఆనందంగా ప్రవేశించి మిమ్మల్ని స్తుతించలేను, ఎందుకంటే నాలో జీవం లేదు.
జీవాన్ని నాకు ఇమ్మని. ఆ జీవం మరలా తిరిగి నాకు ఇవ్వడం కొరకే మీ దేహం మీ రక్తం ఇక్కడ చిందించబడి నలగొట్టబడింది. దేవా, నలగొట్టబడిన దేహం చిందించబడినటువంటి రక్తంలో పాల్గొనబోతుండగా ఏ జీవాన్నైతే నీ బలిపీఠం దగ్గర నుంచి నేను పోగొట్టుకున్నానో అది మరలా క్రీస్తు ద్వారా తిరిగి నాకు ఇచ్చి నాలో జీవాన్ని నుంచి నన్ను సజీవుడిగా ఉన్న నాలో క్రీస్తు యొక్క జీవం కలిగి మహిమగల శరీరంతో ఒకరోజు ప్రభుని ఆనందంతో స్తుతించేవాడుగా ఆ స్థితి నాకు లేదు. ఆ స్థితిని నాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లా మౌనం ఉందాం. అటు ఇటు చూడద్దు ఎవరు కూడా. దేవుడు మనకిచ్చినటువంటి స్థానం ఏదైనా సరే, దేవుడు మనకిచ్చిన స్థానం మనం పోగొట్టుకుని ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతుంటే, సరి చేసుకో ప్రభా, నేను ఎలా ఉండా, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకునే బలలో పాల్గొందాం. అటు ఇటు చూడద్దు.